హలో అందరికీ, అందరూ బాగున్నారా? బాగుండాలి కూడా. చాలా రోజులుగా అయింది కదండి వీడియోలు చేసి. సో కొంచెం గ్యాప్ వచ్చింది. సో నేను కంటిన్యూగా ఇంకా వీడియోస్ చేస్తాను. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది శ్రీ భార్గవ నరసింహస్వామి గురించి అండి. యాక్చువల్గా మనకి నవ నరసింహస్వాములు ఉన్నారు కదా, ఐ మీన్ 9 అవతారాలు ఉన్నాయి అహోబిలంలో. సో అందులో ఇది ఒకటండి, భార్గవ నరసింహస్వామి. అంటే భార్గవ నరసింహస్వామి అని అంటే పరశురాముడే, దశావతారాల్లో పరశురాముడు ఉన్నారు కదా, అలానే ఆయన అవతారమే మన అహోబిలంలో నరసింహ స్వామి ఉగ్రరూపం చూడటానికని ఆయన ఈ కొండపైన తపస్సు చేశారనమాట. సో అందువల్ల ఈయనకి భార్గవ రాముడు అనే పేరు ప్రసిద్ధి చెందింది ఇక్కడ. సో మేము ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం పై వరకు వ్యాన్లో వెళ్ళాము. వ్యాన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం పై వరకు స్టిక్స్ తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కోతులు అవి ఇవి కొంచెం అడవి ప్రాంతం కాబట్టి అందరూ స్టిక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో స్టిక్స్ కూడా వాళ్ళకు స్టిక్కి 10 రూపీస్ అలా తీసుకుంటున్నారు. సో అందరం స్టిక్స్ తీసుకొని ఆ పక్కనే కోన్ కూడా ఉంది, ఐ మీన్ చిన్న కోనేరు లాంటిది. సో అది చూసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కి పైన గుడికి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని చాలా బాగుందండి టెంపుల్ అయితే. అందరూ ఒకసారి వెళ్ళి రావాల్సిన టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్.